వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. 2025-26 సీజన్లకు సంబంధించిన సిఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ జిల్లాకు 2 మంత్రులు హెలికాప్టర్లో తిరగడం తప్ప చేసింది ఏమీ లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుంది. మండల విద్యాధికారి తలమల మల్లేశం వెల్లడి. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. పెండింగ్ లో ఉన్న కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు వెల్లడి. ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు పాల్గొన్న ఎస్పీ నరసింహ. ఆలేరులో ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి పంపిణీ. ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డి చే మోటివేషనల్ క్లాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారు ముందుగా బేస్మెంట్ వరకు నిర్మించుకోవలసి ఉన్నందున, లబ్ధిదారులు పేదవారైనందున బేస్మెంట్ వరకు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. ఈ విషయంలో డీసీసీ బ్యాంకు మేనేజర్లు చొరవ చూపించాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, ఇందులో భాగంగా వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినట్లయితే ఎక్కువ మంది గ్రూప్ సభ్యులు రుణ సౌకర్యం పొంది లాభపడేందుకు అవకాశం ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యంతో పాటు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండించడం జరుగుతుందని, అందువల్ల ఆయా అనువైన ప్రదేశాలలో కోల్డ్ స్టోరేజ్లు, ఆహార ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు ఉండే అవకాశాలను పరిశీలించి వారికి రుణ సౌకర్యం కల్పించాలని, డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి గోడౌన్ నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్రావు మాట్లాడుతూ 1917లో ప్రారంభమైన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 108 సొసైటీలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, 1000 కోట్ల అభివృద్ధిని సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపాజిట్లు, రుణాలు, రైతులకు గృహ నిర్మాణానికి విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు, తదితర రంగాలలో ఇచ్చిన రుణాలు తదితర అంశాలను వివరించారు. జిల్లా సహకార అధికారి పత్యానాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట డీసీఓలు రమణ, ప్రవీణ్, డీసీసీ బ్యాంక్ డీడీఎం తదితరులు పాల్గొన్నారు. ఇరవై 25-26 రబీ సీజన్కు సంబంధించిన రైస్ మిల్లర్ల సమావేశం బుధవారం సూర్యాపేట కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
2025-26 రబీ సీజన్కు సంబంధించిన రైస్ మిల్లర్ల సమావేశం బుధవారం సూర్యాపేట కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లర్లలో లేదా అవసరమైతే బయట ప్రదేశాలలో కూడా వరి ధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు సీఎంఆర్ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో సుమారు 335 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే దించుకొని సంబంధిత ట్రక్ షీట్లు వెంటనే సమర్పించాలని మిల్లర్లకు సూచించారు. అలాగే జిల్లాలో గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలు కొంతమేర పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాబోయే సీజన్కు ముందు బ్యాంక్ గ్యారంటీ అగ్రిమెంట్ మరియు అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లై శాఖ సిబ్బంది మరియు జిల్లాలోని సుమారు 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. దేవరకొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 400 కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అని, కేవలం పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది, అది కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తుంది అని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్న శుద్ధ దండగా, సాగర్ కింద ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేని, చావలేని, సత్తాలేని మంత్రులు వీళ్ళు అంటూ డిండి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా నల్గొండకి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. దేవరకొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 400 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కేవలం పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తోంది, అది కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తుందని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్న శుద్ధ దండగా, సాగర్ కింద ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేని, చావలేని, సత్తాలేని మంత్రులు వీళ్ళు అంటూ డిండి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో కూడా నల్గొండకి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. జిల్లాలో మంత్రులు హెలికాప్టర్లలో తిరగడం తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టిన మోసగాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని తెలియజేశారు. నీళ్ళు ఇవ్వకుండా, యూరియా లేక, కరెంట్ ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీకి కేరళ ఎన్నికలకు మాత్రం 100 కోట్లు తెలంగాణ సొమ్మును తరలిస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. నమస్కారం. రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి కౌంటౌన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు మా పార్టీ నుంచి గెలవక ఏదో ఆశపడి కాంగ్రెస్లో ఏదో సాధిస్తామని చెప్పి ఆగమైపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు మండలంలో, చందంపేట మండలంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ, సర్పంచ్, సీనియర్ నాయకులు ఉదయ్ గారు, అంతపాటి అలాగే గ్రామానికి సంబంధించిన మాజీ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. దాంతోపాటు దేవరకొండ నియోజకవర్గంలోని ఇతర మండలాలు, పట్టణాలకు సంబంధించి కూడా కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా
ఆ పార్టీలో రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో బాగా అవుతుందని తెలంగాణ తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా అద్భుతమైన పరిపాలన అందించి అభివృద్ధి చేసిన కేసీఆర్ని వదులుకొని పొరపాటు చేసిన భావన ప్రత్యేకించి రైతాంగంలో, మహిళల్లో, పెన్షన్దారుల్లో స్పష్టంగా కనబడుతుంది. యువత మేము దారుణమైన మోసానికి గురైనాం. కనీసం ఏ అశోక్ నగర్ చౌరస్తాలోకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాత్రం కూర్చోబెట్టి మాట ఇచ్చి మొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని చెప్పి రాహుల్ గాంధీతో మాట ఎక్కించి ఇవాళ మోసం చేయడమే కాకుండా అదే రాహుల్ గాంధీ ఏ మెట్ల మీద కూర్చొని యువకులతో మాట్లాడిందో ఛాయ్ దాక్కుంటూ ఇవాళ కనీసం ఆ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టనీయకుండా చేసి మమ్మల్ని 144 సెక్షన్స్ శాశ్వతంగా పెట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి యువత కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉంది. వాళ్ళని దారుణమైన హింసలు పెట్టి వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని అణిచివేస్తూ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ పనిచేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి శాఖలు కానీ, సంక్షేమ శాఖలు కానీ, ఇరిగేషన్ శాఖతో సహా ఎవరు పనిచేసిన దాఖలాలు లేదు. ఒకే ఒక్క పోలీస్ వ్యవస్థ, అది కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో నడుస్తుంది. ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ చేయాలి ఒక గ్రామంలో అంటే మండల పార్టీ అధ్యక్షుడితోనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాలలో జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కేవలం కాంగ్రెస్ని మేము బతికిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ని మేము కాపాడుతాం అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని నిర్బంధాలను ఎదుర్కొని కూడా మా వాళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన పోరాట పట్టుదల చూపించారు. దేవరకొండ తాలూకాలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు కూడా తీసుకొచ్చారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా అసలు అడ్రస్ లేదు, ముఖం చాటేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ తుంగతుర్తి మోలుకొని ఇక్కడ దేవరకొండ వరకు అటు భువనగిరి కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సాగర్ కావచ్చు, అది ఇంకే కాన్స్టిట్యున్సీకి కూడా పోయిన సందర్భం కూడా కనబడతలేదు. పోవాలంటే దొంగల్లాగా కేవలం హెలికాప్టర్ తీసుకొని పోయి 10 నిమిషాలు కేవలం మీడియా కనబడి ఏదో ఒకటి ఫౌండేషనో ఇంకోటో చేసిన పద్ధతుల్లో 10 నిమిషాలు కనబడి వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం మీడియాతో మాట్లాడి స్పష్టంగా ప్రజల ముందు తేలిపోయినారు, ప్రజల ముందు రావడానికే భయపడుతున్నారు. ఇవాళ ఆ పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ జిల్లాలో ప్రత్యేకించి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, నల్లగొండ జిల్లా మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా నల్లగొండ జిల్లా హక్కుల్ని కాపాడడంలో ఫెయిల్ కనీసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల నుంచి తెచ్చే నీళ్లు కావచ్చు, కనీసం తీసుకొచ్చి రైతాంగానికి అందించే స్థితిలో లేరు. పైగా డిండి విషయంలో కూడా, డిండి పాలమూరు ఎత్తిపోతల విషయంలో కూడా నల్లగొండ జిల్లాకు తీవ్రమైన ద్రోహం తలపెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ ఇద్దరు దొంగలు పనిపెడతాం. తప్పకుండా ప్రజల్ని సేకరించి ప్రజా ఉద్యమాల ద్వారానే కాంగ్రెస్ పార్టీ పనిపెడతాం. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ, యువతకు కానీ మళ్ళీ కావాల్సిన పద్ధతుల్లో మన కళలు నెరవేర్చే పద్ధతుల్లో పరిపాలన అందించగలిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తప్పకుండా ఇవాళ మొదలైన ఈ చేరికలు ఏవైతున్నాయో ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో నామరూపాలు చేసేంత వరకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు, మాతోని మధ్యలోకి వస్తున్నారు. తప్పకుండా ఈ జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం, ఈ జిల్లాలో మంత్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుందని మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు పాఠశాల విద్యార్థుల సౌకర్యాలు తోడ్పాటునందించడానికి ముందుకు వచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుందని మండల విద్యాధికారి తలమల మల్లేశం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు పాఠశాల విద్యార్థుల సౌకర్యాలు తోడ్పాటును అందించడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు మండల విద్యాధికారి తలమల మల్లేశం మాట్లాడుతూ మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 మరియు 2002 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుల సౌకర్యార్థం పాఠశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థుల భద్రత కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా పాఠశాలలో ఫైళ్లను మరియు పుస్తకాలను భద్రపరచడానికి బేరువాను సైతం అందజేశారు. ప్రస్తుతం 2025 మరియు 2026 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో ర్యాంకులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో వసతులు కల్పించడానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల విద్యాధికారి తలమల మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలప్రసాద్, పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ, ఉపాధ్యాయులు కె సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు పెరుమల్ల ప్రమోద్ కుమార్, కూరెళ్ల జ్ఞానేశ్వర్, ఈదా ప్రవీణ్, బొల్లు సైదులు, చెరుకు నరేందర్, ముచ్చపోతుల శ్రవణ్ కుమార్, నారగోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నిజంగా ఈ 2001-2002 బ్యాచ్ విద్యార్థులను తప్పకుండా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చదివిన పాఠశాలను, చదివిన గురువులను మర్చిపోకుండా మేము ఆ పాఠశాల వల్ల అంతో ఇంతో కొంతమంది బాగా అభివృద్ధిలోకి రావచ్చు, కొంతమంది మామూలుగా ఉండొచ్చు. అయినా కూడా చదువుకున్న పాఠశాలను, చదువుకున్న గ్రామాన్ని గుర్తుంచుకొని మరి మన పాఠశాలకు అవసరమైనటువంటి సామాగ్రిని అందజేయడం. నిన్ననే 1-2 బ్యాచ్ వాళ్ళకు కూడా మరి ఆ మెమరీస్ తప్పకుండా ఉంటాయి. అసలు ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే సార్. 1-2 బ్యాచ్ వాళ్ళు కూడా మేము ఈ పాఠశాలపై ఉన్నటువంటి మమకారంతో ఈ స్కూల్కు ఒక బీరువా, నెక్స్ట్ స్కూల్కు 4 సీసీ కెమెరాలు ఇస్తామంటూ స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి అంటే 2025-26 వాళ్ళు స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి 12,000 రూపాయలు, సెకండ్ వచ్చినటువంటి విద్యార్థికి 7,000 రూపాయలు, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థికి 5,000 రూపాయలు, 25-26లో ఎస్ఎస్ఐ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి మా బ్యాచ్ నుంచి ఇస్తూ, ఇది ఒక్క సంవత్సరంతోనే కాదు, మా బ్యాచ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా స్కూలు ఫస్ట్, సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులకు వారు డబ్బులు ఇవ్వడానికి ఈ 2001-2 విద్యార్థులు ముందుకు వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మనకు ఒక బీరువా మరియు 4 కెమెరాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరము ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఆర్థికంగా సహాయం చేస్తాము. మీరు బాగా చదువుకోండి. మరి ఈ మునుగోడు పాఠశాలను డిస్టిక్ లోపలనే ముందు వరుసల్లో ఉంచండి. మీకు మేము వెన్నంటి ఉన్నామని చెప్పడానికి, మీకు ఆదర్శంగా ఉండడానికి 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఉంటుంది. ఆ తరగతి గదిలో ఉత్తముడిగా తీర్చిదిద్దే బాధ్యత ఎవరిపై ఉంటుంది? ఉపాధ్యాయులపై ఉంటుంది. ఉత్తమంగా చదువుకునే బాధ్యత మన విద్యార్థులపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని మన పాఠశాలకు
మన తల్లిదండ్రులకు మన ఊరికి మంచి పేరు తేవాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గతంలో ఉన్న టాపర్ కంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి నా స్వతహాగా 5,000 రూపాయలు బహుమతి ఇస్తాను. మొదటిగా విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఉంది. పాఠశాలకు వచ్చినామంటే ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఉపాధ్యాయులను గౌరవించినప్పుడే వాళ్ళు మన తల్లిదండ్రుల లెక్క, వాళ్ళు మన పిల్లల లెక్క చూస్తారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. మీరు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు బాగా చదువుకొని బయట ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి స్కూళ్లలో వారితో పాటు మీరు పోటాపోటీగా చదివి ఉన్నతులయ్యి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక వాళ్ళు. ఇక్కడ మన ఇప్పుడున్నటువంటి వయస్సులో ఆవేశం అనేది ఉంటుందండి. దాని ద్వారా కొన్ని మీరు వస్తువులను పగలగొట్టడం కానీ చేయడం కానీ చేస్తుండొచ్చు. ఈ ఆవేశాన్ని వస్తువుల మీద కాకుండా ఆవేశాన్ని మీరు ఒడిసిపట్టి మీ యొక్క ఉన్నత స్థాయిని అధిగమించడానికి వాడండి. ఆవేశాన్ని వాడి ఉన్నత స్థాయిని అధిగమించడానికి వాడి మళ్ళీ మీరు మాలాగానే మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి మీ వంతు సహాయంగా మీ భావిత మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బిసి మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్లోని గదులను, వంటగది పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బిసి మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్లోని గదులను, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను వంట బాగుందా, మెనూ ప్రతిరోజు అమలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల సమీపంలో పాన్, గుట్కా షాపులు కనిపించడంతో పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో పాన్, గుట్కా షాపులు లేకుండా చూడాలని డీఎస్పీకి సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మైనారిటీ అధికారి విజయేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని లబ్ధిదారులకు గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సుమారు 5 లక్షల కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూండాల మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని లబ్ధిదారులకు గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సుమారు 5 లక్షల కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూండాల మండల పరిషత్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్ల మంజూరీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైఫల్యం చెందిందని విమర్శించారు. అనేక మంది పెన్షన్లకు అర్హత కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు మరియు వితంతు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నూతన పెన్షన్లు జాప్యం చేయకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ చండీరానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చా శ్రీనివాసరెడ్డి, రామచంద్రు, గాదరి రమేష్, మంగమ్మ, సోమలక్ష్మి, ఎల్లమ్మ, సత్తమ్మ, మల్లమ్మ మరికొందరు పాల్గొన్నారు. ఈరోజు గుండాల మండల అభివృద్ధి అధికారి గారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2022 నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేది నిలిచిపోయింది. అనేక మంది గ్రామాల్లో సుమారు ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 80 మంది దరఖాస్తులు చేసి ఉన్నారు. ఆన్లైన్లో సాంకేతిక కారణాల వల్ల కొందరి దరఖాస్తులు తీసుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి వెళ్ళి ఎంపీడీఓ వరకు అనేక సార్లు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, బ్యాంక్ అకౌంటు, ఇంకా దీనికి కావాల్సిన సంబంధిత పత్రాలన్నీ కూడా అనేక సార్లు జిరాక్స్ తీసి కార్యాలయంలో ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్లో కొందరి అప్లోడ్ అయినా ఇంకా అప్లోడ్ కాలేదు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నవి. ఇంకా అనేక మందికి తీసుకోవడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు పెన్షన్లు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులల్లా 2,000 ఉన్న పెన్షన్ను 4,000 చేస్తాం. కొత్త పెన్షన్లు అందరికీ కూడా మంజూరు చేస్తాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ముందు చెప్పింది. అధికారం చేపట్టి 2 సంవత్సరాలు దాటింది. ఒక్కొక్క ఎమ్మెల్యే లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రివర్లు వాళ్ళ అలవెన్స్లు అన్నీ కూడా తీసుకుంటారు. కానీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అనేటి మర్చిపోయారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నూతన పెన్షన్లకు కొత్త పెన్షన్లకు కావాల్సిన బడ్జెట్ మంజూరు చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది గ్రామాల్లో అనర్హులకు పెన్షన్లు వస్తుంటే అర్హులైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. బీసు వీరయ్య అని దగ్గర 4 సంవత్సరాలు భర్త చనిపోయి 5 సంవత్సరాలు అయింది. బత్తిని ఎల్లయ్య 5 సంవత్సరాలు వాళ్ళ భర్త చనిపోయి. ఇలాంటి వాళ్ళు అబాధ్యులు ఎంతో మంది ఎదురు చూస్తారు. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే కానీ సంబంధిత మంత్రివర్యులు కానీ అసెంబ్లీలో ఈ చర్చను తీసుకొచ్చి వెంటనే ఈ ఏప్రిల్ మాసంలో మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని, అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చిక్కుకోవద్దని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని, అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చిక్కుకోవద్దని హెచ్చరించారు. డిజిటల్ కరెన్సీ మార్పిడి చేసే విషయంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి ఈ ప్రాంతంలో చాలామంది యువత సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బును పొంది సైబర్ నేరాల్లో చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి డ్రగ్స్ అనే చీడపీడ పట్టిందని, ఈ డ్రగ్స్ నిర్మూలించకపోతే సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతుందని, పౌరులు డ్రగ్స్ మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి డ్రగ్స్ను మన సమాజం నుండి తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. తప్పులు చేసేవారిని సంస్కరించి నేరరహిత సమాజాన్ని నిర్మూలించాలని అన్నారు. దీనికోసం
పోలీసులతో భాగస్వామ్యమై డ్రగ్స్, గంజాయికి సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని కోరారు. చాలామంది యువత చెడు అలవాట్లకు గురవుతున్నారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనించాలి. తప్పుడు మార్గంలో వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు మందలించాలి అన్నారు. ప్రేమ ఆకర్షణలకు లోనై పిల్లలు బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని తెలిపారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. రాష్ట్ర పోలీస్ ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రతా కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆకుపాముల గ్రామ సమీపంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. గ్రామ ప్రజలు రహదారి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహిళలను గౌరవించి పూజించే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలను గౌరవించాలని కోరారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, షీ టీమ్స్, పోలీస్ భరోసా టీం పనిచేస్తున్నాయన్నారు. మహిళల బాలల రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి. మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, కోదాడ ఇన్స్పెక్టర్ శివశంకర్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఇతర ఎస్ఐలు రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, గ్రామ పౌరులు పాల్గొన్నారు. నడిగూడెం మండలాలలో ఈ బినాన్స్ మీద చేసే అప్లికేషన్ మీద చేసే బిజినెస్ చేసే వాళ్ళు డైరెక్ట్ దొంగతోటి కాంటాక్ట్ అవుతున్నారు, సైబర్ దొంగతోటి. అందుకోసమే కేసులు అవుతున్నాయి. మనకు తెలుసు ఏది నిజాయితీతో కూడిన బిజినెస్, ఏది నిజాయితీ లేనటువంటి బిజినెస్. నిజాయితీతో కూడిన బిజినెస్ ని ఎవరు కూడా ఏమి తప్పు పట్టవు. కానీ దయచేసి ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మీకు ఏదైతే మీ కొడుకులు, బిడ్డలు, ఇంకా ఎవరైతే యువత ఈ విలేజ్ నుంచి మేము ఊర్లోనే ఉంటూ ఆన్లైన్ లో జాబ్ చేస్తున్నాం అని చెప్పి, ఫినాన్స్ మీద అప్లికేషన్ల మీద బిజినెస్ చేస్తున్నాం అని చెప్తే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తికి ఒక అకౌంట్, 2 అకౌంట్లు, 3 అకౌంట్లు ఓకే పరిమితం వేయడం, ఆయన బిజినెస్ బట్టి ఆధారాలను బట్టి అకౌంట్లు ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక అకౌంట్ ఫ్రీజ్ కాగానే, ఒక అకౌంట్ క్లోజ్ కాగానే ఇంకా వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ ఇంకొకరి పేరు మీద, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద, ఫ్రెండ్స్ పేరు మీద అకౌంట్స్ తీసి అవన్నీ మనకు డేటా అంతా అక్కడ ఉంటుంది. ఏ రోజైనా దాన్ని మాన్సలేదు. ఈ రోజు ఒక ఇద్దరు కొట్లాడుకురంటే చిన్న గీత పడ్డది, దెబ్బ తాకినంటే 4 రోజులు పోతే గాయం నయం అయిపోతారు. కానీ ఈ కంప్యూటర్ బేస్లో చేసిన దొంగతనం అది మాయం కాదు. ఏ రోజు కూడా మనం తప్పించుకొని పోలేము. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అక్కలు అందరికీ చెప్పేది, ఎవరైనా ఈ విధంగా చేయదు, మంచి బిజినెస్ చేసుకోమనండి. కళ్ళ ద్వారా ఎక్కడా కూడా దొంగకి ఆస్కారం లేనటువంటి బిజినెస్ చేసుకోమనండి. దొంగ సొమ్ము ఏ రూపంలో వచ్చినా దాంట్లో మనం పాత్ర అయినామంటే మనం ఖచ్చితంగా చట్ట ప్రకారం పోలీసులు తీసుకునే యాక్షన్ కి గురిగా వస్తుంది అని చెప్పాలి. ఈ రోజు ఒక నేరస్తుడు ఒక నేరం చేసిండు అంటే పోలీస్ వ్యవస్థ అంటే దేనికి? మనం చట్టాన్ని అమలుపరిచి కొట్టడంగానే పోలీసులు వచ్చి కొట్టడానికి కాదు. మనం ఎవరైనా అలజడులు సృష్టి చట్ట ప్రకారం తీసుకొని పోయి న్యాయస్థానాల్లో శిక్ష వేయించడానికి. దాని ద్వారా ఇంకో ఆయనకి ఏం తెలుస్తుంది? ఒక్క ఆయన తప్పు చేస్తే మిగతా 99 మందికి తెలిసిపోద్దు, ఓహో ఇది తప్పు, ఇది మనం చేయకూడదు అని. మరి ఆ విధంగా ఉన్నటువంటి సొసైటీలో ఈ రోజు ఒక తప్పు చేసి ఆ తప్పు కరెక్టే అని మనం సమర్థిస్తే అది కొన్ని రోజులకు పోయిన తర్వాత ఆ సమాజం మొత్తం కూడా ఈ యొక్క తప్పును అంగీకరించే సమాజంగా మారిపోతుంది. దానివల్ల సజ్జనుడు అనే మంచి అనేది సమాజంగా దూరంగా పోయినప్పుడు ఏమొస్తుంది? అన్ని విపరీతమైన ధోరణులు వస్తాయి, నేర ప్రవృత్తి వస్తుంది, కష్టపడి సంపాదించే గుణం పోతుంది, ఇంకా ఆడవాళ్ళ మీద ఇబ్బందులు తలెత్తే విధంగా తయారవుతుంది. తాగుడుకు బానిస అవుతారు, గంజాయికి బానిస అవుతారు. విపరీతమైన ఏదైనా నష్టాలు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు రాగానే వాళ్ళు సెల్ఫ్ గా కూడా ఇటువంటి పెద్దలందరూ అలాంటి వాళ్ళని గుర్తించి మనం వాళ్ళని సంస్కరించుకోవాలి. వాళ్ళని ఇప్పుడు వాడు తప్పు చేసిండు అనగానే మన చెయ్యికో కాలుకో ముళ్ళు ఇరిగిందో గడ్డ అయిందనగానే చెయ్యి నరికేయం కదా. దాన్ని సంస్కరించుకొని మనం మళ్ళీ మంచి
సమాజాన్ని నిర్మించుకునే విధంగా మనం తయారు కావాలి. కాబట్టి దయచేసి సైబర్ నేరాలు కానీ డ్రగ్స్ కానీ ఈ గ్రామంలో తావు లేకుండా ఉండడానికి మీ సహాయ సహకారాలు అవసరం. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ భరోసా ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంటే మీ రక్షణ కోసం మిమ్మల్ని అందరినీ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగొద్దు. 100 మందిలో 99 మంది మంచిగుండి ఒక్క ఆయనకి ఇబ్బంది కలిగిన ఆ విలేజ్కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని మీరు చాలా పెద్దగా ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్కు సహకారం అందించండి. ఇంకొక 3వ అంశం రోడ్డు ప్రమాదాలు. ఈరోజు మనం కష్టపడుతున్నాం, ఇదంతా వ్యవసాయదార ప్రాంతం, కారులో కొనుక్కుంటున్నాం. మీకు ఇంతకు ముందుగా తెలుసు, ఆకుపాములు అంటే నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా, నేను చండూరు మండలం నుంచి వచ్చిన, నేను ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఆకుపాములు అనగానే పెద్ద యాక్సిడెంట్ వినపడుతూ ఉంటాయి. ఆకుపాముల స్టేజ్ దగ్గర యాక్సిడెంట్, ఆకుపాముల ఈ మొన్న కూడా 2 స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో ర్యాష్గా డ్రైవింగ్ చేసి వాళ్ళు సెల్ఫ్గానే వాళ్ళ నియంత్రణ వాళ్ళు కోల్పోయి ఆయనకి ఇచ్చిన వేగం కంటే ఎక్కువ ప్రయాణం చేసి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా 2 విలువైనటువంటి ప్రాణాలు పోయి. ఇక్కడ మీరందరూ కూడా ఒక్క ఇంట్లో ఒక వ్యక్తికి కాలు ఇరిగితే ఆ వ్యక్తి లేవలేకుంటే కష్టపడి పనిచేసే వ్యక్తి ఇబ్బందుల పాలైతే ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. మరి అలాంటిది ఒక వ్యక్తి కనీసం దేవుడు ఇచ్చినట్లు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేటువంటి వ్యక్తి మధ్యలోనే వెళ్ళిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? దయచేసి అందరూ ఎక్కడికి పోయినా, వ్యవసాయ పొలం పోయినా, మీరు పక్కూరికి పోయినా, ఎక్కడికి పోయినా హెల్మెట్ పెట్టండి. ముందర కూర్చునే వాళ్ళు కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టండి. ఏదైనా కార్లు ఉన్నటువంటి వ్యక్తులు స్తోమత ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి. ఖచ్చితంగా ప్రాణాలు దక్కుతాయి. సరే, మన కాలో చెయ్యో మనిషి కళ్ళ ముందరనే కనిపిస్తాడు, ప్రాణాలు దక్కించుకోవడానికి అవకాశం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో 7,500 మంది చనిపోతున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలో హార్ట్ అటాకులు రావు, 200 కిడ్నీలు ఫెయిల్యూర్ కావు, 200 క్యాన్సర్లు రావు ఒక సంవత్సరంలో. కానీ అంతకంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. సరే, భగవంతుడు పుట్టించుండు, భగవంతుడే తీసుకపోతుండంటే సరే, ఆయన మనం కొంతకాలం ఇక్కడ జీవించి ఆయన యొక్క ఆయుష్ ఎంత ఉందో అంతవరకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వెళ్ళిపోతే ఏం కాదు, ఆయన కూడా తెలిసిపోద్ది. నేను ఇవన్నీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బుధవారం రోజున పరీక్షలకు సంబంధించిన సామాగ్రి, పరీక్ష ప్యాడు, పెన్లు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితంలో కీలకమైన దశ అని, అది భవిష్యత్తుకు పునాది అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బుధవారం పరీక్షలకు సంబంధించిన సామాగ్రిని, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితాల్లో కీలకమైన దశ అని, అది భవిష్యత్తుకు పునాది అని అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పరీక్షల సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎర్ర లక్ష్మి, కౌన్సిలర్ పాకాల మౌనిక, హరీష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు జంగా శ్రీధర్ యాదవ్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్ఎస్సి విద్యార్థులకు ఐవీఎఫ్ ప్రెసిడెంట్ గారు వారి పక్షాన పిల్లలకి ఎస్ఎస్సి బ్యాచ్కి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవ్వడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు పిల్లలకి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటే వారిని ఆహ్వానిస్తున్నాను. వాళ్ళని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టీచర్స్కి, ఎంఈఓ గారికి నమస్కారం. మా పిల్లలకు గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ. నేను
డైలీ గ్రౌండ్కి వస్తుంది కాబట్టి పిల్లలతో కొంచెం అటాచ్మెంట్ బాగుంటుంది. నాకు 10th బ్యాచ్ వచ్చేసరికి ఉంటారు వాళ్ళు. వాళ్ళకు నేను మాట ఇచ్చాను, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇటు ఉంటాయి అంకుల్ అని చెప్పారు. అది కాకుండా ఈ 10th నుంచి టాప్ 3 మెంబర్స్ కూడా నేను ఇంటర్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మీ అందరి ముంగట చెప్తున్నాను. ఖచ్చితంగా మంచి రాసుకోండి. టాప్ 3 మెంబర్స్కి నేను ఇంటర్లో వెళ్ళేటప్పుడు కూడా హెల్ప్ చేస్తానని అందరం కూడా చెప్తున్నాను. పాలిటిక్ ఎగ్జామ్స్ కూడా రాయండి మేడం, ప్రిపేర్ చేయండి మేడం. థ్యాంక్ యూ వచ్చారా? ఓకే. మా పిల్లల్ని ప్రేమించి వాళ్ళకు ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో నందు ఫైనాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ నందు ఫైనాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ వారు గత 15 సంవత్సరాల నుండి క్లాక్ టవర్ సెంటర్ నందు వేసవిలో ప్రయాణికుల దాహర్తి తీర్చాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సహకారం ఉంటుందని తెలియజేస్తూ అసోసియేషన్ వారిని అభినందించారు. అధ్యక్షులు ఆమంచి రాజలింగం మాట్లాడుతూ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వారికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ వారు వ్యాపారమే కాకుండా గత 24 సంవత్సరాలుగా పట్టణంలో చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలలో భాగంగా క్లాక్ టవర్ సెంటర్లో అసోసియేషన్ సభ్యుల సహకారంతో గత 15 సంవత్సరాల నుండి ప్యూరిఫైడ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ప్రతినిత్యం 1000 లీటర్ల నుంచి మంచినీళ్లతో 2 నుంచి 3 వేల మంది బాటసారులకు, ప్రయాణికులకు మంచినీళ్లు అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశం పట్టణ ప్రజలు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి మామిడి శ్రవణ్, గౌరవ సలహాదారులు నందికొండ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ ఐతరాజు మోహన్, కార్యదర్శి నందికొండ సైదులు, వల్లందాసు కోటయ్య, కార్యవర్గ సభ్యులు మిట్టా వెంకట నరసింహారెడ్డి, గంగనబోయిన లోహిత్, రాచకొండ వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి నరసింహ, చిట్టిమల్ల జానయ్య, పి మోహన్, చిట్టిమల్ల దశరథ, పగిలిన యాదగిరి, ఎస్ వెంకటేశ్వర్లు గౌడ్, ఐతరాజు సైదులు, వై రామచంద్రయ్య, పెద్దగోని మోహన్, బొడ్డుపల్లి రమేష్, పులిజాల వెంకన్న, స్వామి గౌడ్, జానయ్య, నేతి విప్లవ్ కుమార్, ఎన్నమల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సైడ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని మోడల్ స్కూల్ తుంగపాడు యందుగల విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవారెడ్డిచే మోటివేషనల్ క్లాస్ ఇప్పించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ వారిచే 10వ తరగతి పరీక్షలు రాయబోవు 73 మంది బాలబాలికలకు పరీక్ష వ్రాయు సామాగ్రిని అందించడం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని మోడల్ స్కూల్ తుంగపాడు యందుగల విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డిచే మోటివేషనల్ క్లాస్ ఇప్పించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ వారిచే 10వ తరగతి పరీక్షలు రాయబోవు 73 మంది బాలబాలికలకు పరీక్ష వ్రాయు సామాగ్రిని అందించారు. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎంజేఎఫ్ బిఎం నాయుడుచే అరటి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మోటివేషనల్ మాధవరెడ్డి, తరుణ క్లబ్ ప్రెసిడెంట్ క్యామా వెంకటేశం, సెక్రటరీ పిఎల్ఎన్ రెడ్డి, ఎల్ఎన్ బి కిరణ్ కుమార్, లయన్స్ క్లబ్ మిరాల్గూడ నుండి ఎల్ఎన్ ఎంజేఎఫ్ బిఎం నాయుడు, ఎల్ఎన్ కె రాంబాబు, పిఎంజేఎఫ్ ముక్కాపాటి వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ భాస్కర నుండి ఎంజేఎఫ్ మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, పాఠశాల ప్రిన్సిపాల్ రంజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక అర్ధ గంట సేపు ఇంటరాక్ట్ అయ్యేందుకు వచ్చినాం. అట్లనే పెద్దలు గౌరవనీయులు మీ ఎదురుగా ఉన్నారు, వందే మాత్రం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డి గారు. వారిని స్పెషల్గా మిమ్మల్ని మోటివేట్ చేసేటందుకు ఇక్కడికి మా లయన్స్ క్లబ్ నిజాలు కూడా నాన్నని 2 సున్నలు చేయలేపండి. ఎవడో శబ్దం చేయదు, ఏ ఒక్కరు కూడా శబ్దం చేయదు. చేతులు నీట్గా ఉండాలి, నీట్గా ఎక్కడ చూడాలి. కొట్టదు ప్లీజ్, కొట్టదు, చేతులు కొట్టదు, చేతులు ఎవరు కొట్టదు, కొట్టకండి. అట్లే ఉన్నాం. ఏ ఒక్క మీ కరెక్ట్ అట్లే ఉంది కనుకరాన్ని మీకు గౌరవపడ్డారు. 1 2 3 4 5 6 7 8 9 and 10. Open your eyes. చూడండి దేవుడు చూడండి. గురుదేవ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ. ఫస్ట్ ఎవరు చెప్పండి. తర్వాత ఏం కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అమ్మ మారుదమ్మ, నాన్న గురువు మారుతాడు. కానీ మనకి ఏ గురువు ఇష్టమో ఆ గురువుని ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. గురువు మరి ఏం చేయాలి? మనం తర్వాత ఎందుకు కొట్టలేదు ఆలోచించి మళ్ళీ కొట్టుబడి చేసుకోవాలి. అట్లా ఇంట్లో మాట్లాడతాం. గురువు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి నిలబడతాడు. నన్ను నేను మాట్లాడే ప్రతి మాట కూడా మా లైఫ్ వాళ్ళు ప్రతిదీ భూతకాలు చెకప్ చేస్తారు, భూతకాలు చెకప్ చేస్తారు. ఈవిడ ఏం చేస్తున్నారు, ఈ గుండెలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాతావరణం ఎక్కడ ఈయన మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నారు చక్కటి గురువారు తీసుకోవాలి, మీకు ప్రశ్న ఇచ్చారు. మరి వారు ఒక ప్రశ్న లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు 10th పరీక్షలు రాయబోయే విద్యార్థులకి మంచి పరీక్ష ప్యాడ్, అదేవిధంగా వాళ్ళ కంపాక్స్ బాక్స్, దానికంటే ముఖ్యంగా పెద్దవాళ్ళందరినీ కూడా పిలిచి మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ విద్యార్థి దశలో 10వ తరగతి అనేది ఒక ముఖ్యమైన ఘట్టము. ఇది వీరంతా కూడా ఈ పెద్దల ఆశీస్సులతోని మీరు కష్టపడి ఈ 10th పూర్తి చేసి మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలని ఒక మంచి మోటివేషన్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నాయుడు గారు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా
నేను నా జీవితంలో సంపాదించిన దాంట్లో సగం సంపాదనని నేను ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం నేను చేస్తానని వారు చేసిన ప్రామిస్ నిజంగా కూడా అందరినీ హృదయాలని కదిలించింది. వారికి ఉన్న స్థాయిలో తాను అంత ముందుకు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు సంపాదించిన చాలామంది ఉన్నారు. ఈ పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ పేద పిల్లలకు మనం సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు తిరిగి సమాజానికి చేసే అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి చేయూతను అందిస్తే ఖచ్చితంగా భారతదేశం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ విధంగా లయన్స్ క్లబ్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు రావాలని అందరినీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపల్ గారికి, మేడమ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. 2025-26 సీజన్లకు సంబంధించిన CMR డెలివరీలను సకాలంలో పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ జిల్లాకు 2 మంత్రులు హెలికాప్టర్లో తిరగడం తప్ప చేసింది ఏమీ లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుంది. మండల విద్యాధికారి తలమల మల్లేశం వెల్లడి. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. పెండింగ్ లో ఉన్న కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు వెల్లడి. ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు పాల్గొన్న ఎస్పీ నరసింహ. ఆలేరులో IVF ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి పంపిణీ. ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డిచే మోటివేషనల్ క్లాస్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.